డ్రై ఫ్రూట్ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో నేనైతే ఈ కప్కి మెజర్మెంట్స్ తీసుకున్నాను. 1 కప్పు బాదం వేసాను, ఇంకా అదే కప్పు జీడిపప్పు వేసాను. సో నట్స్ అన్నీ ఈ కప్ తోటే తీసుకున్నాను ఫుల్ మెజర్మెంట్స్. ఇంకా పిస్తా కూడా ఇది అన్సాల్టెడ్ పిస్తా. పిల్లలకి యూజువల్లీ సాల్టెడ్ పిస్తా పెట్టొద్దంటారు బిలో 2 years. సో అన్సాల్టెడ్ పిస్తా తీసుకున్నాను, అది కూడా 1 కప్ వేసాను. ఇంకా వాల్నట్స్ అయితే 1/2 కప్కి తీసుకున్నాను. తర్వాత ఖర్జూరం కాయ, ఇది పండుగ వేయకుండా డ్రైగా వేసాను. సో లోపల సీడ్స్ అనేది ఇలా నైఫ్ తోటి కట్ చేసేసుకున్నాను. లోపల సీడ్స్ అయితే తీసేసాను. ఖర్జూరం పండు వేస్తే లడ్డు లాగా అవుతుంది, ఇలా పౌడర్ లాగా స్టోర్ చేయలేము. సో ఇందులో కొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కొన్ని ముద్దలాగా అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సపరేట్గా మిక్సీకి వేసాను. సో డ్రై ఖర్జూర్ కూడా నేను ఒక 1 కప్కి తీసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం లోపల గింజ తీసి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది. మిగతావన్నీ అయితే డైరెక్ట్గా మెజరింగ్కి వేసేసుకోవచ్చు. సో వైల్ రిమూవింగ్ ద సీడ్స్ బీ కేర్ఫుల్, యూ మైట్ హర్ట్ యువర్ సెల్ఫ్. సో జాగ్రత్తగా తీయాలి, కొంచెం టైం పట్టినా సరే. ఇవన్నీ కొంచెం ఓపికగా చేయాల్సిన పనులు. సో ఇవన్నీ పీల్ చేసుకుని వెనకాల కొంచెం గట్టిగా ఉంటుంది తొక్కు, అది కూడా తీసేసుకోవచ్చు. లేదా పిల్లల నోట్లో అడ్డం పడవచ్చు, లేదా మిక్సీలో కంప్లీట్గా పౌడర్ కాకపోవచ్చు. సో ఇవన్నీ అయితే 1 కప్కి వచ్చాయి. ఆ తర్వాత సీడ్స్ తీసుకున్నాను. సీడ్స్ అయితే ఫస్ట్ పంకిన్ సీడ్స్ అన్నీ 1/2 కప్కి వేసుకున్నాను. పంకిన్ సీడ్స్ 1/2 కప్. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, అవి కూడా 1/2 కప్. కొంచెం నట్స్ ఎక్కువ వేసుకున్నాను అనమాట. సీడ్స్ 1/2 కప్కి వేసుకున్నాను. నెక్స్ట్ అయితే మెలన్ సీడ్స్కి కూడా 1/2 కప్కి వేసుకున్నాను. ఇవన్నీ అయితే మీకు నేను వీడియోలో చూపించడానికి ఇలా ఒకే ప్లేట్లో వేసుకున్నాను. బట్ ఇవన్నీ అయితే విడివిడిగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి కొంచెం ఎక్కువసేపు వేగొచ్చు, ఒక్కొక్కటి కొంచెం త్వరగా వేగొచ్చు, అందుకని విడివిడిగా వేయించుకోవాలి. సో నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టీల్ బాండలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా థిక్ కడాయి పెట్టుకోవచ్చు, అడుగు మంటకుండా వస్తుంది. ఇంకా ప్రతి ఒక్క జీడిపప్పు ఆర్ బాదం పప్పు ఏ వేయించుకునేటప్పుడైనా డ్రైగా కాకుండా ఒక 1/2 స్పూన్ ఘీ వేసుకోండి, హోమ్ మేడ్ ఘీ ఉంటే. అదైతే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి టేస్ట్ ఇస్తుంది పొడికి. సో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే మంచిగా రావడానికి ఫస్ట్ అన్నీ విడివిడిగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి కొంచెం ఎక్కువసేపు వేయవచ్చు, ఒక్కొక్క తక్కువసేపు వేయవచ్చు, ఇందాక నేను చెప్పినట్లు. సో అన్నీ విడివిడిగా వేయించుకోండి. ఇది స్వీట్ షాప్లో కూడా చాలా ఫేమస్గా అమ్ముతారండి డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పి. డ్రై కోకోనట్ కూడా వేసుకోవచ్చు, బట్ 2 years బిలో పెట్టే వాళ్ళకి మాత్రం డ్రై కోకోనట్ అవాయిడ్ చేస్తే బెటర్. సో మనం షాప్లో పర్చేస్ చేయడం కంటే హోమ్ మేడ్ అయితే ఇంకా హెల్దీ కదా. మనకు తెలుసు ఏ క్వాలిటీ వాడుతున్నాము, ఎంత క్వాంటిటీ వేస్తున్నాము అని. సో వీ బెటర్ నో ద ఐడియా ఆఫ్ వాట్ ఇంగ్రీడియంట్స్ ఇంటూ దిస్ పౌడర్ అని మనకు ఐడియా వస్తుంది, ఎంత క్వాంటిటీలో పెట్టాలి అని. సో బెటర్ హోమ్ మేడ్ చేసుకుంటే బెటర్. ఇలాంటివి కొంచెం ఓపికగా చేసుకోండి. నాకైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేయించడానికి ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes పట్టింది. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేయించేసేసాక ఇప్పుడు అన్నీ ఒకే ప్లేట్లోకి వేసేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం పేస్ట్ అయ్యే ఇంగ్రీడియంట్స్ తీసేయాలి. ప్రస్తుతం అయితే ఒకే బౌల్లోకి అయితే వేసుకున్నాను. మిక్సీకి వేసేటప్పుడు విడివిడిగా చేసి వేసాను. ఆ ఘీ ఉండేదంతా మనం వడగట్టి అలా ఘీతో పాటు వేసేస్తే మరీ ముద్దయిపోతాయి.
సో గీ తగ్గినప్పుడల్లా నెక్స్ట్ హాఫ్ స్పూన్ గీ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇది దగ్గరే ఉండి సిమ్లో కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. హైలో పెట్టకూడదు అస్సలు. మంచి రోస్ట్ స్మెల్ వచ్చిన వెంటనే ఆపేయాలి, మార్చాలి వేరే ఇంగ్రీడియంట్కి. ఎక్కువ మాడినా బాగుండదు, తక్కువ కాలితే పచ్చివాసన వస్తుంటాయి. సో చూసి దగ్గరుండి వేయించుకోండి. సో వేయించుకునే ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా వేయించుకోవాలి. బట్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. మా పెద్ద బాబుకి వాడు చిన్నప్పుడు ఇట్లా డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెట్టేదాన్ని. చాలా హెల్దీ, ఇమ్యూన్ చాలా బాగుంటుంది. పాపకైతే ఇంకా కొంచెం లేట్ అయింది, ఒక 1 year ముందరే చేయాల్సింది. బట్ కొంచెం డిలే అయింది పెట్టడం. దే విల్ ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ. అన్ని ఫ్లేవర్స్ కలుస్తాయి. ఇప్పుడు వాల్నట్స్ చప్పగా ఉంటాయి, అన్సాల్టెడ్ పిస్తాచు చప్పగా ఉంటాయి, తినలేరు. జీడిపప్పు బాదం పప్పు తప్పితే ఏవి ఇష్టంగా తినలేరు పిల్లలు. సో మీకు కనుక నచ్చితే డ్రై గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ముద్ద అయిపోతుంది అని చెప్పి వేయలేదు. ఇన్ఫ్యాక్ట్ డ్రై గ్రేప్స్ వేస్తే అది లడ్డూలాగా వస్తుంది. కొంచెం డ్రై గ్రేప్స్, ఇంకా గోంద్ బంక్ అంటారు కదా, అవి వేసామంటే మనకు అది కలుస్తుంది అనమాట, ఇట్లా ఉండ మాదిరి. ఆ గమ్ వల్ల అతుక్కుంటుంది. బట్ అది కొంతమంది అంది ఇష్టపడతారు, కొంతమంది అంది ఇష్టపడరు. ఇంకా నేను బాబుకు వేయలేదు అవి, సో అందుకని పాపకు కూడా అవాయిడ్ చేశాను. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించాలి జీడిపప్పులు, అంత ఎక్కువ వేస్తే మరి మాడిపోతాయి. మధ్య మధ్యలో గీ తక్కువైతే ఒక హాఫ్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి. దాంట్లో వేస్తే కూడా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సీడ్స్ కూడా ఈచ్ సపరేట్గానే వేయించుకోవాలి. నేను అన్నీ ప్లేట్లో పెట్టాను, కలిపి చూపెడితే బాగుంటుంది చూడ్డానికి కలర్ఫుల్గానే. బట్ ఈచ్ సపరేట్ చేసే వేసాను, అన్నీ వేయించుకున్నాను. కొంచెం పెద్ద పిల్లలు అయితే సాల్టెడ్ పిస్తాచునే వేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు సాల్టెడ్ పిస్తాచు వేస్తే మిల్క్లోకి యాడ్ చేయలేరు, మీరు విరిగిపోయినట్లు అయిపోతాయి సాల్ట్ ఉండడం వల్ల. సో బెటర్ ఏజ్ ఉన్న పిల్లలైనా సరే అన్సాల్టెడే వేయండి. ఒకవేళ సాల్టెడ్ పిస్తాచు మీరు ఆఫర్ చేయాలనుకుంటే విడిగా ఇవ్వండి. ఇది ఏంటంటే మనం మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి అన్సాల్టెడ్ యాడ్ చేస్తేనే బెటర్. మిల్క్లోకి మీ వాళ్ళు అంత ఇష్టపడట్లేదు అంటే మీరు రెగ్యులర్గా వేసే బోన్విటా ఆర్ హార్లిక్స్ ఆర్ మైలో వాట్ ఎవర్ మీరు ఫ్లేవర్ యాడ్ చేసి షుగర్ వేయకుండా ఈ పౌడర్ వేయండి. 90% కిడ్స్కి షుగర్ అసలు ఇవ్వద్దు. షుగర్, వైట్ సాల్ట్ అండ్ మైదా, ఈ 3 things కిడ్స్ దగ్గర కంప్లీట్ అవాయిడ్ చేసేయండి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాటి వల్ల. సో షుగర్ బదులు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వేయచ్చు, ఎందుకంటే దీంట్లో ఖర్జూర్ ఉంది కాబట్టి దాంట్లోనే స్వీట్నెస్ అనేది వస్తుంది. ప్లస్ ఈ అన్నిటి నట్స్ వల్ల వాటి ఈ బలం కూడా అనేది వెళ్తుంది అన్నమాట పాలతో పాటు. సో గర్ల్స్ అయితే ఓన్లీ 1 glass ఆఫ్ మిల్క్. ఇప్పుడున్న జనరేషన్ గర్ల్స్కి అస్సలు మిల్క్ ఆఫర్ చేయొద్దంటున్నారు డాక్టర్స్. సో ప్రిఫరబ్లీ మీరు అసలు మిల్క్ ఇవ్వకపోతే కనుక ఫ్రూట్ ప్యూరీలో ఇవ్వండి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్. మీకు బోర్ కొట్టకుండా నేను ఒక సాంగ్ వినిపిస్తాను ఇప్పుడు. ఇది మా అబ్బాయి పాడాడు, జస్ట్ ఊరికే ఇది చూస్తూ వినండి, మీకు టైంపాస్ అవుతుంది మంచిగా. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంతే. హుప్పా హుయ్యా
బాహుయ్య కనయ్యక్కనే చన్నానయ్య బాహుయ్య బాహుయ్య కనాలంతనే తన్నయ్య బాహుయ్య బాహుయ్య కనయ్య అట్లనే చన్నాన్ బాహుయ్య జయ కృష్ణ డనా జయ కృష్ణ నద బాలకృష్ణ డడా జయ కృష్ణ డడా జయ కృష్ణ డడా రే కృష్ణ నడా హే కృష్ణ నద హే కృష్ణ నద డాకడేక కృష్ణ డాకడేక కృష్ణ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా పాడాడో. వాడికి వచ్చిన పాటలన్నీ అట్లా లైన్గా పాడేశాడు ముద్దు ముద్దుగా. ఇది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ రికార్డింగ్ అండి, ఇంకా చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాడు సింగింగ్లో కానీ మాటల్లో కానీ. సో చిన్నప్పటి మెమరీస్ రికార్డ్ చేసుకోండి. వాళ్ళు వన్స్ గ్రో అప్ అయిపోయి పెద్ద అయిపోతే వాళ్ళ మాటలు అనేవి మనం వినలేము చిన్నప్పటివి. సో బెటర్ మీరు కూడా రికార్డింగ్స్ అనేవి పెట్టుకోండి. వీడియోస్ యూజువల్లీ తీస్తారు ఓకే, బట్ రికార్డింగ్స్ వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేయండి. సో కెమెరా ఫియర్ లేకుండా మాట్లాడేస్తారు, పాడుతారు. కెమెరా ఫియర్ లేకుంటే వీడియోలో అయినా రికార్డ్ చేసుకోండి. సో చాలా క్యూట్ అనిపిస్తాయి తర్వాత విన్నప్పుడు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి వేయించుకోవాలి. టైం పడుతుంది బాగా, బట్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ యూ ఆఫ్ అండి. మీ హార్డ్ వర్క్ అనేది అసలు ఎక్కడికి, ఏ చిన్న హార్డ్ వర్క్ అయినా సరే వేస్ట్ అవ్వదు. నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనేది మీ పిల్లల హెల్త్లోనే చూస్తారు మీరు. ఒక అరగంట ఒక గంట పిల్లల కోసం కేటాయించండి రోజులు. వాళ్ళ కోసం ఏదైనా కుక్ చేయడం, లేదా వాళ్ళ మాటలు వినడం, లేదా వాళ్ళ ఆటలు చూడడం. మీరు ఎంత బిజీ కెరియర్లో ఉన్నా సరే పిల్లలతో ఒక్కసారి ఇలా టైం స్పెండ్ చేయండి. రోజులో అరగంట ఒక గంట. వాళ్ళు మ్యాక్సిమం మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు చెప్పింది మనం వినడాను. లిజన్ టు యువర్ కిడ్స్. ఆల్వేస్ లిజన్ టు యువర్ కిడ్స్. బీ ఎ లిజనర్. మీరు వాళ్ళ మాటల్ని అడ్డగించకండి. సో నేను ఇది చేస్తూ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసేదంతా పిల్లలు తినాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం చెప్పినట్లే పిల్లలు వినాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది ఎందుకోసం? వాళ్ళ మంచి కోసమే. బట్ వాళ్ళ మనసుల్లో, అంత చిన్న మనసుల్లో ఏమనుకుంటున్నారో అనేది మనం వింటే వాళ్ళ చిన్న హృదయాలు ఎంత ఆనందిస్తాయో తెలుసా. సో బీ ఎ లిజనర్ టు యువర్ కిడ్స్. చూసారు కదా, సో నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేయించడం అయితే అయిపోయింది. నెక్స్ట్ సీడ్స్కి వచ్చాను. ఇవి త్వరగా వేగిపోతాయండి. ఇవి దగ్గరుండి వేయించుకోండి, త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బర్న్ అవుతాయి త్వరగా. సో ఇవి మాత్రం ఫాస్ట్గానే వేగిపోతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే ఒక 5 to 7 minutes ముందరే లోపలే అయిపోతాయి. సో నట్స్ అన్నీ విడిగా వేయించుకోండి. అన్నీ విడివిడిగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సీడ్స్కి వచ్చాను. నేనైతే వీడియోలో మీకు అన్నీ కలిపే చూపిస్తున్నాను బౌల్లో. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుండగా మధ్యలో పాప వచ్చి ఏడ్చింది. మళ్ళీ దాన్ని ఎత్తుకొని చేశాను అనమాట రిమైనింగ్ సీడ్స్ రోస్టింగ్ అంతా. సో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇంకా దాన్ని ఎత్తుకొని చేసేసాను. యూజువల్లీ కిడ్స్ ఇంకా వాళ్ళకి ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా రావాలి అంటే, మీరు ఏమైతే వాళ్ళ కోసం వండుతున్నారో అవి చూపించండి. దగ్గర నుంచి కాకపోయినా దూరం నుంచి అయినా. దగ్గర నుంచి వాళ్ళు ఒకవేళ చెయ్యి బర్న్ చేసుకుంటారు అన్న డౌట్ మీకుంటే, ఎక్కువ నాటీగా ఉండి అట్లా తాకుతారు అనిపిస్తే దూరం నుంచి అయినా చూపించండి. ఎందుకంటే
వాళ్ళ ఫుడ్ అనేది కుకింగ్ ప్రాసెస్ వాళ్ళు చూసారంటే వాళ్ళకి ఆ ఫుడ్ మీద అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇది ఒక సైకలాజికల్లీ ప్రూవెన్ బిహేవియర్ అనమాట కిడ్స్కి. సో వాళ్ళు ఒకవేళ మారం చేస్తుంటే మీరు చేసింది తినమని లేదా ఫుడ్ నచ్చట్లేదు అంటే లెట్ దెమ్ సీ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ అండ్ ఎంజాయ్ ఇట్. వాళ్ళు తింటారా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ దెమ్ సీ ఇట్, వాట్స్ గోయింగ్ ఆన్, ఇదేంటి, ఎలా చేస్తుంది అమ్మ అనేది వాళ్ళు చూడాలి. సో ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కనుక ఉంటే మీరు కుక్ చేసేటప్పుడు వాళ్ళని దూరం నుంచి ఎత్తుకొని చూపించమనండి. సో నిజంగా చెప్తున్నా, దిస్ విల్ గివ్ యూ లాడ్ ఆఫ్ బెనిఫిట్, ఖచ్చితంగా చెప్తాను. సో ప్యాన్లోకి వేసేటప్పుడు అయితే దించేసాను తనని, రిస్క్ అని, ఒక చేత్తో వేయించడం కష్టమని ప్యాన్లోకి వేసేసాక ఎత్తుకున్నాను. సో అప్పుడు ఒక హ్యాండ్ ఫ్రీగా ఉంటుందని. మీకు ఇలా అంతా రిస్క్ అనిపిస్తే దూరం నుంచి గ్రాండ్ పేరెంట్స్నో లేకపోతే మీ హస్బెండ్నో ఎత్తుకొని చూపించమనండి. దే విల్ లవ్ సీయింగ్ ఇట్, కుకింగ్ అనేది. మా ఇద్దరు పిల్లలకి అంతే, చిన్నప్పుడు ఎక్కువ ఏడ్చేవాళ్ళు. సో ఇంకా నాకు సిజేరియన్ అవ్వడం వల్ల ఫస్ట్ డెలివరీ ఎక్కువ అమ్మ ఎత్తుకుండేదన్నమాట బాబుని. అమ్మ ఎత్తుకొని చూపించేది దగ్గర నుంచి. ఇప్పుడు పాప కూడా అడుగుతుంది అన్నమాట, ఫుడ్ చూపించండి అని. సో చూసి దాని టెక్స్చర్, దాని కలర్ని బట్టి కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. సో చూడంగా మీకైతే అర్థమైపోతుంది కదా, ఈ ఫుడ్ తింటారు, ఓకే తింటారు అనుకున్నవి చూపెట్టక్కర్లేదు. ఈ ఫుడ్ తినరు, కొంచెం నాక్ చేస్తున్నారు తిననని, సో అట్లాంటి ఫుడ్స్ చూపించండి. రియల్లీ ఇట్ విల్ గివ్ యూ లాడ్ ఆఫ్ బెనిఫిట్. మీకు నా మాటలు నాకు బోర్ కొడుతున్నట్లు అనిపిస్తే నేను ఒక పాట పాడతాను. సో లిసన్ అండ్ ఎంజాయ్. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ, తాళి బొట్టు చేత పట్టే రామయ్య రామయ్య, కంటి నిండా ఆశలతో మా రామయ్య. విన్నారు కదా ఫ్రెండ్స్, ఒక చిన్న క్లిప్ అయితే పాడాను. ఫుల్ సాంగ్ అయితే పాడలేదు, బికాజ్ నేను ఇక్కడ కింద వాకింగ్ ట్రాక్లో ఉన్నాను. సో ప్రైవేట్గా ఉంటుంటే పాడుంటాను ఫుల్ సాంగే. నేను ఇట్లా వాకింగ్కి వచ్చి ఇట్లనే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. సో అందుకని ఒక చిన్న స్మాల్ క్లిప్ అయితే పాడాను. ఆల్మోస్ట్ నా డ్రై ఫ్రూట్స్ ఫ్రైయింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సీడ్స్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు. అవి కూడా దాదాపు ఇంటికి వచ్చేసాయి. ఇంకా లాస్ట్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను. ఇంకా దీని తర్వాత అయితే కొంచెం సేపు బాగా చల్లారిన తర్వాత అప్పుడు అన్నిటినీ కలిపి మిక్సీకి వేయాలి. అది ఏవేవి కలిపి వేయాలి, ఏవేవి విడిగా వేయాలి అనేది నేను మీకు చెప్తాను వేసేటప్పుడు. సో ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి, చాలా రోజులైంది నేను ఒక లాంగ్ వీడియో మాట్లాడడం స్టార్ట్ చేసి ఎందుకంటే లాస్ట్ మంత్ కార్తీక మాసం అంతా మోస్ట్లీ పూజలు, గుళ్ళో దీపాలు ఇవే పెట్టాను లాంగ్ వీడియోస్. నేను మీతో అయితే ఇంటరాక్ట్ అవ్వలేదు. సో అందరూ ఎలా ఉన్నారు? డిసెంబర్ మంత్ వింటర్స్లో ఎలా ఉన్నారు అందరూ? మాకైతే హైదరాబాద్లో చలి ఎద్దరిపోతుంది, మామూలుగా లేదు చలి ఇక్కడ. సో మీరు కూడా మీ అందరూ ఇంట్లో ట్రై చేయండి. డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ఇది బనానాతో, యాపిల్తో, సపోటాతో ఇట్లా మ్యాష్ చేయగలిగే ఫ్రూట్స్ అన్నిటితో దేంతో అయినా తినొచ్చు, పెట్టొచ్చు పిల్లలకి. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇట్లా డ్రై ఫ్రూట్స్ విడివిడిగా తినడానికి ఇష్టపడవచ్చు చాలామంది. వాల్నట్స్ కావచ్చు, డ్రై డేట్స్ కావచ్చు, ఇంకా బాదం పప్పులు కావచ్చు, ఇట్లాంటివన్నీ
కలిపేసి మిక్సీకి వేస్తే పౌడర్ లాగా చేసుకొని లడ్డూలాగా కోకోనట్ గ్రేటింగ్ వేసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చు. సో ఎవరైనా తినొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు యంగ్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అయితే పౌడర్ చేసి చాలా హెల్దీ, అన్నీ ఒక సమపాలల్లో వెళ్తాయి. ఇది తక్కువ ఇది ఎక్కువ అన్నట్లు కాకుండా. ఫ్రైయింగ్ అయిపోయింది. సో ఇంకా మిక్సీకి వేయాలి. ఏవేవి కలిపి ఏవేవి విడిగా వేయాలో నేను మళ్ళీ చూపెడతాను. ఇప్పుడైతే సౌండ్ వినండి ఎలా వస్తున్నాయో. సో డ్రై ఫ్రూట్ పౌడర్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకునేసాను గీలో. సౌండ్ చూడండి. సో ఫుల్లీ ఫ్రైడ్. బాగా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత మిక్సీకి వేయాలి. ఇక్కడ నేనైతే మిక్సీకి అన్నీ ఫస్ట్ రౌండ్ అయితే కలిపి వేసాను. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏమైందంటే నాకు ఆల్మోస్ట్ ప్లస్ ఖర్జూరాలు రెండు ముద్ద అయిపోయాయి. దానివల్ల ఫస్ట్ కొంచెం ముద్దగా వచ్చింది. సో దానివల్ల నేను ఏం చేశానంటే సెకండ్ రౌండ్ అనేది కొంచెం వాల్నట్స్ ఇంకా డ్రై డేట్స్ సపరేట్గా పెట్టేసి అవన్నీ లాస్ట్లో ముద్దగా వేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మిగతా అవన్నీ వేసాను అనమాట, డ్రై అన్నీ. సో ఆ డ్రై అన్నీ వేయడం వల్ల నాకు పౌడర్గా వచ్చింది నెక్స్ట్ రౌండ్ నుంచి. మొత్తం ఒకేసారి అయితే మిక్సీలో పట్టలేదు నేను తీసుకున్న క్వాంటిటీకి. సో నేను తీసుకున్న కప్ మెజర్మెంట్ చూసారు కదా. సో దాన్ని కాకుండా ఇంకా చిన్నదైతే మేబీ మొత్తం ఒకే జార్లో పట్టేసేదేమో. వేస్తూ ఉన్నారు అమ్మ. ముద్ద అయిపోయింది అని చెప్పి ఒకసారి స్పూన్తో కలుపుతున్నాను అనమాట. సో ఇలా కాకుండా ఫస్ట్లోనే మీరు ఈ మిస్టేక్ చేయకుండా ఫస్ట్లోనే డ్రై డేట్స్ ఇంకా వాల్నట్స్ ఈ రెండు ముద్ద అవుతాయని తెలుసు కదా. అవి రెండు సపరేట్గా తీసి పెట్టేస్తే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో మనం ఈ ప్రాబ్లం రాకుండానే మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో అందుకని నేను నెక్స్ట్ ట్రిప్ నుంచి ఏం చేశారంటే అమ్మ డ్రై డేట్స్ ఇంకా అలానే ఖర్జూరాలు ఇంకా వాల్నట్స్ ఈ రెండు సపరేట్గా వేశారు. అది మాత్రం ముద్ద అయింది. సో నేను ఏం చేశాను స్టోరేజ్ కూడా అది మాత్రమే ఒక సపరేట్ డబ్బాలో తీసాను. రెండింటిని అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టాను లాంగివిటీ కోసం. డైలీ అంతంతా తిన్నారు కదా, సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను. మోస్ట్లీ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఆఫర్ చేయకండి పిల్లలకి, బికాజ్ డ్రై ఫ్రూట్స్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు. సో ఈజీ డైజెషన్ ఫుడ్సే పెట్టాలి కోల్డ్ కాఫ్ ఫీవర్ అట్లాంటివి ఉంటే. సో అందుకని వింటర్లో మ్యాక్సిమం పెట్టకండి, ఆర్ కోల్డ్ కాఫ్ లేకపోతే పెట్టచ్చు. అది డే టైంలో పెట్టండి. ఈవినింగ్ టైంలో డైజెషన్ అనేది కొంచెం తగ్గుతుంది, డే టైంలో పెట్టచ్చు అన్నమాట. చూసారా కొంచెం ముద్ద అయింది. ముద్ద అవ్వడం వల్ల ఏమైంది మిక్సీ కొంచెం హీట్ అయ్యి త్వరగా ఆగిపోయింది అనమాట. సో ఈ ప్రాబ్లం రాకుండా నెక్స్ట్ నుంచి ఏం చేసామంటే విడివిడిగా తీసేసాము. అట్లనే చేయొచ్చు బట్ కొంచెం త్వరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది సపరేట్ చేసేస్తే. పేషెన్స్ అండ్ లవ్ ఈ రెండు కలిపి చేస్తే శ్రమ అనేది తెలియదు. మీరు చేసే ఏ పనిలో అయినా గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఫ్యామిలీకి చేస్తున్నారు అంటే డూ ఇట్ విత్ లవ్. అల్లమ్మ ఇది కూడా లాస్ట్లో ముద్దయింది. బ్లెండ్ అంటే దీనంత ముద్ద కాలేదు, ఇట్లా దీనంత ముద్ద కాలే కానీ అవుతున్నాను మెదిగా. చూసారు కదా ఎలా పల్స్ అండ్ బ్లెండ్ చేయాలో. పల్స్ అండ్ బ్లెండ్ అనేది చేస్తే ముద్ద అవ్వదు. ఈవెన్ బాదాం కాజు ఇవన్నీ కూడా మిక్సీకి వేస్తే లిటిల్ బిట్ ఇట్లా ముద్ద అవుతాయి అన్నమాట. అదే అమ్మ అంటున్నారు ఇది కూడా ముద్ద అయింది లాస్ట్లో కింద మాత్రమే, బట్ పైన అంతా పొడిగా వచ్చింది అని. పల్స్ అండ్ బ్లెండ్ చేయండి.
ఒకవేళ సపరేట్గా వేసినా కూడా కాల్స్ అండ్ బ్లెండ్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మోస్ట్లీ మై వీడియో కమ్స్ టు అన్ ఎండ్. సో మొత్తం కంప్లీట్ అయిపోయాకైతే ఇంకా అలా వచ్చిందనమాట అవుట్పుట్ అనేది. ఎంతమంది నా వీడియో చూసి ఇంట్లో ట్రై చేశారో కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్ పౌడర్ వెరీ హెల్దీ అండ్ ఇట్ బూస్ట్ ఇమ్యూనిటీ. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, అడల్ట్స్ అండ్ కిడ్స్, ఎవ్రీ వన్. సో నా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.